దేవుని నామానికి స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రసంగి 6వ అధ్యాయము 2వ వచనంలో, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును, అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను. ఎంత చక్కని మాట! అతడు ఏమి కోరినను అతనికి తక్కువ కాకుండాను. ఎప్పుడు అతడు ఏమి కోరినా అనగా నీవు ఏమి కోరుకున్నా కూడా నీకు తక్కువ కాకుండా ఉంటుంది. చూడండి, వాక్యం సెలవిస్తాను. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో, సైన్యములకు అధిపత్యము యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపత్యము యెహోవా సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే నీవు దేవుని తట్టు తిరుగుతావో దేవుడు నీ తట్టు తిరుగుతాడు. ఎప్పుడైతే దేవుడు నీ తట్టు తిరుగుతాడో ఒకనికి ధనధాన్య సమృద్ధిని అనుగ్రహించినట్టుగా, ఘనతను అనుగ్రహించినట్టుగా, అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాదు. నువ్వు దేవుని వైపు తిరగాలి మొట్టమొదటగా. అప్పుడు దేవుడు నీ వైపు తిరుగుతాడు. నువ్వు ఏది కోరుకుంటున్నావో, ఏది కావాలనుకుంటున్నావో, ఏది అనుభవించాలనుకుంటున్నావో, ఏది పొందుకోవాలనుకుంటున్నావో, ఏది జరగాలి అనుకుంటున్నావో, నీ కోరిక ఏది కూడా తక్కువ కాకుండా ఆయన దాన్ని జరిగిస్తాను అంటూ ఉన్నాడు. ఇంత చక్కని మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఏమి కోరినా కూడా తక్కువ కాకుండా ఉంటుందట. మీరు ఆయన తట్టు తిరిగినప్పుడు. మనుషుల వైపు తిరిగితే మీకు కోరుకున్న కోరిక తక్కువగా ఉంటుంది, కానీ దేవుని వైపు మీరు తిరిగినప్పుడు మీకు కావాల్సింది ఆయన సమృద్ధిగా ఇస్తూ ఉంటాడు. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనంలో, సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఒకవేళ నువ్వు సొమ్మసిల్లిపోయినావా, బలహీనంగా ఉన్నావా, రోగంతో బాధపడుతూ ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, అలాంటి స్థితిలో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన తట్టు నువ్వు తిరుగు. నీకు ఏది కావాలని నువ్వు కోరుకుంటున్నావో నీకు ఏది కూడా తక్కువ కాకుండా ఆయన చేస్తాడు. నిన్ను విడిపిస్తాడు, నీకు క్షేమకరమైన స్థితిని ఇస్తాడు, నీకు ఆరోగ్యముని ఇస్తాడు, ఆయన నిన్ను అభివృద్ధి పరుస్తాడు, ఆయన నిన్ను అనేకులకు ఇచ్చేవారిగా చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడంట. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యోబు గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనములో, శక్తి లేని వానికి నీవు ఎంత సహాయం చేసితివి, బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించుతివి. ఎంత అద్భుతము! నువ్వు దేవుని తట్టు తిరుగు, నీకు దేవుడు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని తట్టు తిరుగు, ఆయన బాహువే నీకు రక్షిస్తూ ఉంది, ఆయన బాహువే నిన్ను ఆశీర్వదిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఎంత చక్కగా ఉందంటే, మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ఆయన వైపు మీరు తిరిగి ప్రార్థన చేసినప్పుడు, ఆయన తట్టు తిరిగి మీరు ఎప్పుడైతే మొరపెడతారో దేవుడు మీకు సహాయం చేసి మీకు విజయముని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ రీతిగా దేవుని యొక్క అద్భుత కార్యం జరగబోతుంది. దేవుని బిడ్డలారా, ఆయన తట్టు మీరు తిరిగినట్లయితే మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ సంఘములో దేవుని కార్యము స్టార్ట్ అయింది. దేవుని బిడ్డలారా, దేవుని కార్యము జరుగుతుంది. నువ్వు ఏది కోరినా అది తక్కువ కాదు అట. శక్తి చేతను కాదు, బలము చేతను కాదు, కానీ ఆయన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారానే ఆ పనులన్నింటినీ కూడా ఆయన జరిగిస్తూ ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే. లూకా సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగమును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి ఉన్నాడు. దేవుని తట్టు మీరు తిరిగినట్లయితే గొప్ప వరములతో ఆయన మిమ్మల్ని నింపి, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని ఆయన దీవించును గాక.